ఒకటి మొదటి చాప్టర్ గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం, భావనలపై ప్రతిస్పందనలు. ఒకటి భేదాలు, పుటాకార దర్పణము, కుంభాకార దర్పణం. పుటాకార దర్పణం ఇది గోళాకార దర్పణంలోని అంతరతలం, పరావర్తన తలం అయినటువంటి దర్పణ రకం. దీని యందు పరావర్తనం చెందిన తర్వాత కాంతి కిరణాలు కేంద్రీకరించబడతాయి. దీని వక్రతా వ్యాసార్థం ధనాత్మకము. ఇవి ఎక్కువగా నిజ ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. వీటిని హెడ్లైట్స్లోనూ టెలిస్కోప్లలోనూ వాడతారు. కుంభాకార దర్పణం ఇది గోళాకార దర్పణంలోని బాహ్యతలం పరావర్తన తలం అయినటువంటి దర్పణ రకం. దీని యందు పరావర్తనం చెందిన తర్వాత కాంతి కిరణాలు వికేంద్రీకరించబడతాయి. దీని వక్రతా వ్యాసార్థం రుణాత్మకం. ఇవి ఎక్కువగా మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. వీటిని రియర్ వ్యూ మిర్రర్లుగా వాడతారు. నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం మధ్య భేదాలు. నిజ ప్రతిబింబం ఇది పరావర్తన కిరణాలు ఖండించుకొనుట వలన ఏర్పడుతుంది. దీన్ని తెరపై పట్టవచ్చును. ఇది తలకిందులుగా ఏర్పడుతుంది. ఇది పుటాకార దర్పణం వలనే ఏర్పడుతుంది. ఇది వస్తువు ఉన్న వైపే ఏర్పడుతుంది. మిథ్యా ప్రతిబింబం ఇది పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగించడం వలన ఏర్పడుతుంది. దీనిని తెరపై పట్టలేము. ఇది నిటారుగా ఏర్పడుతుంది. ఇది కుంభాకార దర్పణం వల్లనే ఏర్పడుతుంది. ఇది వస్తువు ఉన్న వైపుకు అవతల వైపు ఏర్పడుతుంది. పుటాకార దర్పణంలో మిథ్యా ప్రతిబింబాన్ని ఎలా ఏర్పరుస్తారు? పుటాకార దర్పణం యొక్క నాభి వద్ద వస్తువును ఉంచినా దాని మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. దర్పణ ధ్రువం వివరణ. దర్పణం యొక్క మధ్య బిందువు లేక జ్యామితీయ కేంద్రాన్ని దర్పణ ధ్రువం అంటారు. వక్రతా కేంద్రం గుల్ల గోళాకారం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటారు. నాభి వస్తువు నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు గోళాకార దర్పణం యొక్క ఏదో ఒక కేంద్రం వద్ద కేంద్రీకరించబడతాయి. ఈ బిందువును దర్పణం యొక్క నాభి అంటారు. వక్రతా వ్యాసార్థం దర్పణ కేంద్రం వక్రతా కేంద్రానికి మధ్య గల దూరాన్ని ఆ దర్పణపు వక్రతా వ్యాసార్థం అంటారు. ప్రధానాక్షం వక్రతా కేంద్రం మరియు దర్పణ కేంద్రం గుండా పోతున్నట్లు గీయబడిన క్షితిజ సమాంతర రేఖను దర్పణం యొక్క ప్రధానాక్షం అంటారు. వస్తు దూరం దర్పణం వక్రతా కేంద్రం వస్తువుకు మధ్య గల దూరాన్ని వస్తు దూరం అంటారు. ప్రతిబింబ దూరం దర్పణ వక్రతా కేంద్రం ప్రతిబింబానికి మధ్య గల దూరాన్ని ప్రతిబింబ దూరం అంటారు. ఆవర్ధనం ప్రతిబింబ పరిమాణానికి వస్తు పరిమాణానికి గల నిష్పత్తిని ఆవర్ధనం అంటారు. సంజ్ఞా సంప్రదాయంలోని నియమాలను తెలపండి. దర్పణ సూత్రంలోని వివిధ అంశాలకు పాటించవలసిన సంజ్ఞా సంప్రదాయం: అన్ని దూరాలను దర్పణ కేంద్రం నుండే కొలవాలి. కాంతి ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగాను, వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను రుణాత్మకంగాను పరిగణించాలి. వస్తువు ఎత్తు, ప్రతిబింబం ఎత్తులను ప్రధానాక్షానికి పైవైపు ఉన్నప్పుడు ధనాత్మకంగాను, ప్రధానాక్షానికి కింది వైపు ఉన్నప్పుడు రుణాత్మకంగాను పరిగణించాలి. వస్తు దూరము, ప్రతిబింబ దూరము కొలిచినటువంటి పుటాకార దర్పణం ప్రయోగం ద్వారా మీరు ఏమి నిర్ధారించారు? విషయాలు: వస్తు దూరం పెరిగే కొలది ప్రతిబింబ దూరం తగ్గుతుంది. వస్తువు దూరం పెరిగే కొలది ప్రతిబింబ పరిమాణం తగ్గుతుంది. వివరణ: వస్తువును దర్పణము నాభి మధ్య ఉంచితే ప్రతిబింబం దర్పణ వెనుక ఏర్పడుతుంది. వస్తువును నాభి వద్ద ఉంచితే దాని ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. వస్తువును నాభి వక్రతా కేంద్రాల మధ్య ఉంచితే దాని ప్రతిబింబం వక్రతా కేంద్రం ఆవల ఏర్పడటం జరిగింది. ఈ విధంగా వస్తు దూరం, ప్రతిబింబ దూరాల్లో మార్పును కనుగొనటం జరిగింది. ఎనిమిది సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం గల పుటాకార దర్పణం యొక్క ప్రధానాక్షంపై దర్పణం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది? వస్తువు దూరము u 10 సెంటీమీటర్లు, వక్రతా వ్యాసార్థం r 8 సెంటీమీటర్లు. నాభ్యంతరం f r/2 8/2 4 సెంటీమీటర్స్. ప్రతిబింబ దూరము v ఎంత? దర్పణ సూత్రం 1/f 1/u + 1/v. Next, 1/v is equal
1 by f minus 1 by u. Then 1 by v is equal 1 by 4 minus 1 by 10. That is equal 1 by v is equal 5 minus 2 by 20. Then 1 by v is equal to 3 by 20. Therefore, v is equal to 20 by 3 is equal to 6.7 centimeters. Therefore, ప్రతిబింబ దూరము v is equal to 6.7 సెంటీమీటర్లు. సమతల దర్పణ ఆవర్ధనం 1 అని ఇవ్వబడింది. దీన్ని బట్టి మీరు ఏమి గ్రహించారు? ఆవర్ధనం విలువ 1 అనేది వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణానికి సమానమని తెలియజేస్తున్నది. ధనాత్మక గుర్తు ఏర్పడు ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబాన్ని తలకిందులుగాను దర్పణ వెనుక ఏర్పడినని తెలియజేస్తున్నది. గోళాకార దర్పణాలు లేకపోతే దైనందిన జీవితం ఎలా ఉంటుందో ఊహించండి. 14వ శతాబ్దంలో గోళాకార దర్పణాల ఆవిర్భావం జరిగింది. అప్పటి నుండి ఇవి దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాయి. కార్ల హెడ్లైట్లో వీటిని అధిక తీవ్రత గల కాంతి విడుదలయ్యేందుకు వాడతారు. అవి లేకపోతే హెడ్లైట్లు విస్తృతమైన కాంతిని ఇవ్వవు. దంతవైద్యులు, కంటి వైద్యులు అంతర్గత భాగాలను పరీక్షించుటకు వాడతారు. అవి లేకపోతే వైద్యులకు ఈ సూక్ష్మ పరీక్ష సాధ్యపడేది కాదు. కుంభాకార దర్పణాలను రియర్ వ్యూ మిర్రర్లుగా ఉపయోగిస్తారు. ఇవి లేకపోతే వాహన చోదకులు వెనుక వచ్చే ట్రాఫిక్ను సరిగా గమనించలేకపోవడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. సోలార్ కుక్కర్లు, హీటర్ల తయారీలో పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. ఇవి లేకపోతే సౌరశక్తిని సరిగా వినియోగించుకునే వారం కాదు. సెక్యూరిటీ చెకింగ్ విధానంలో కూడా వీటిని విరివిగా వాడుతున్నారు. అవి కానీ లేకపోతే సరైన రక్షణ వ్యవస్థ ఉండేది కాదు. ఈ విధంగా మానవాళికి ఉపయోగపడుతున్న గోళాకార దర్పణాలు లేకపోతే దైనందిన జీవితం అభివృద్ధి చెందేది కాదు. ఇంటిలో ఉన్న స్టీలు పాత్రలు, వాటిలోని ప్రతిబింబాలను చూసిన 3వ తరగతి విద్యార్థి తనకు కొన్ని ప్రశ్నలు తను అడిగాడు. అవి ఏమంటాయో ఊహించండి. పాత్రలపై ఏర్పడే ప్రతిబింబం స్పష్టంగా లేదు ఎందుకు? పాత్రను బయట నుండి చూసినప్పుడు ప్రతిబింబం చిన్నదిగా ఎందుకు కనిపిస్తుంది? పాత్రను లోపల నుండి చూసినప్పుడు ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడింది ఎందుకు? పాత్రల నుండి దూరంగా అటు ఇటు కదులుతున్న ప్రతిబింబాలు వాటి పరిమాణంలో మార్పులున్నాయి ఎందుకని? వాహనాల రియర్ వ్యూ మిర్రర్లుగా కుంభాకార దర్పణాలని ఎందుకు వాడతారు? కుంభాకార దర్పణాలు నిటారుగా ఉండే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. కుంభాకార దర్పణాల వలన వాహన చోదకులు వాహనాన్ని నడుపు సమయంలో వెనుకకు తిరిగి చూడకుండా వెనుకున్న రోడ్డు దృశ్యాన్ని, వెనుక వచ్చే వాహనాన్ని చూడగలుగుతారు. కుంభాకార దర్పణం వస్తువు కంటే చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఈ రకమైన కారణాల వల్ల కుంభాకార దర్పణాలను మాత్రమే రియర్ వ్యూ మిర్రర్స్గా వాహనాల్లో వాడతారు. బిట్స్. పుటాకార దర్పణ ప్రధాన అక్షంపై సి వద్ద వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం డాష్ వద్ద ఏర్పడుతుంది. వక్రతా కేంద్రం ఆవల. పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే తక్కువగా ఉండే సందర్భం ఏది? వక్రతా కేంద్రానికి ఆవల వస్తువు ఉన్నప్పుడు. పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబాన్ని ఎప్పుడు పొందగలం? దర్పణ ధ్రువానికి నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడు. ఆవర్ధనం m is equal to h1 by h0. కుంభాకార దర్పణ నాభి దిశలో ప్రయాణిస్తూ దర్పణంపై పడిన కాంతి కిరణం పరావర్తనం చెందాక డాష్ ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం ఎల్లప్పుడూ వస్తు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది. 15 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం గల పుటాకార దర్పణం ప్రధాన అక్షంపై కొంత దూరంలో ఒక వస్తువును ఉంచాము. అప్పుడు ప్రతిబింబం దర్పణం నుండి 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడితే వస్తువు దూరం ఎంత? పది సెంటీమీటర్లు. గోళాకార దర్పణంలో కొలిచే దూరాలన్నింటినీ డాష్ నుండి కొలుస్తారు. దర్పణ ధ్రువం. పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి నిజ ప్రతిబింబానికి మధ్య గల గరిష్ట దూరం 2f.
ప్రధాన అక్షంపై వస్తువును వివిధ ప్రదేశాల్లో ఉంచినప్పుడు పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను ప్రయోగపూర్వకంగా కనుగొనండి. ఒక కొవ్వొత్తిని వెలిగించి దాన్ని పిన్ హోల్ కెమెరా గుండా చూడాలి. లోపల అమర్చబడిన సన్నని గొట్టపు వెనుక భాగం నుండి చూస్తూ సన్నని గొట్టాన్ని వెనుకకు ముందుకు కదుపుతూ కొవ్వొత్తి మంట గొట్టానికి అమర్చిన తెరపై స్పష్టంగా కనిపించేటట్లు చేయాలి. తెరపై కొవ్వొత్తి మంట తలకిందులుగా ఉండినట్లు కనపడుతుంది. కొవ్వొత్తి మంట ప్రతిబిందువు నుండి అన్ని దిశల్లో కాంతి రుజుమార్గంలో ప్రయాణించును. కానీ ఒక ప్రత్యేక దిశలో పిన్ హోల్ కెమెరా వైపుగా వచ్చిన కాంతి కిరణాలే కెమెరాలోనికి ప్రవేశిస్తాయి. కొవ్వొత్తి మంట యొక్క పైభాగం నుండి వెలువడిన కాంతి రుజుమార్గంలో ప్రయాణించి కెమెరాలోని తెర క్రింది భాగాన్ని చేరుతుంది. అదేవిధంగా కొవ్వొత్తి మంట కింద భాగం నుండి వెలువడిన కాంతి కెమెరాలోని తెర పై భాగానికి చేరుతుంది. దీనివలన తెరపై మంట ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడును. కెమెరా తెరపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వలన సాధ్యమైంది. మానవ నాగరికతలో గోళాకార దర్పణాల పాత్ర గురించి సమాచారాన్ని సేకరించి ఒక నివేదిక తయారు చేయండి. మొట్టమొదటిగా ప్రాచీన కాలంలో ప్రజ్ఞలు స్థిరంగా ఉండే నీటి ఉపరితలాలను అద్దాలుగా ఉపయోగించేవారు. ప్రాచీన కాలంలో ప్రజలు స్థిరంగా ఉండే నీటి ఉపరితలాలను అద్దాల చరిత్రను బట్టి 6000 BCలో అగ్నిపర్వతాల నుండి సహజంగా లభించే నునుపైన రాళ్లను అద్దాలుగా తయారు చేసేవారు. క్రీస్తుశకం 1వ శతాబ్దంలో రోమన్లు మొదటగా గాజు అద్దాలను తయారు చేశారు. క్రీస్తుశకం 1835లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త జస్టిస్ వాన్ లీ బేగ్ సిల్వర్ అద్దాన్ని తయారు చేశారు. క్రీస్తుశకం 11వ శతాబ్దంలో మూరిష్ స్పెయిన్ గాజు అద్దాలను తయారు చేశాడు. 14వ శతాబ్దంలో గ్లాస్ బోయింగ్ పద్ధతిని కనుగొనడం గోళాకార దర్పణాల తయారీకి నాంది పలికింది. దీని ద్వారా గాజు దర్పణాల ప్రాముఖ్యత అభివృద్ధి చెందింది. క్రీస్తుశకం 16వ శతాబ్దంలో వెనీస్ నగరం సిల్వర్ మెర్క్యూరీ మిశ్రమాన్ని ఉపయోగించి అద్దాలను తయారు చేస్తూ అద్దాల తయారీకి ప్రధాన కేంద్రం అయింది. క్రీస్తుశకం 18వ శతాబ్దంలో అద్దకపు తయారీ ప్రాముఖ్యత పెరిగిపోయింది. 19వ శతాబ్దంలో గాజు తయారీలో అభివృద్ధి చెందిన పద్ధతులు పెరిగాయి. పరిసరాల్లో ఉన్న వివిధ వస్తువుల్లో కుంభాకార పుటాకార దర్పణాలుగా పనిచేసే వాటిని పట్టిక రూపొందించి తరగతిలో ప్రదర్శించండి. వస్తువు పేరు, దర్పణ స్వభావం. నీటితో నిండిన గ్లాసు నీటి ఉపరితలం సమతల దర్పణం. నీటి గ్లాసు ఉపరితలం కుంభాకార దర్పణం. గ్లోబ్ ఉపరితలం కుంభాకార దర్పణం. వాహనాల సైడ్ అద్దం కుంభాకార దర్పణం. వాహనాల హెడ్లైట్స్ పుటాకార దర్పణం. భోజనం చేయు పళ్ళెం పుటాకార దర్పణం. సైకిల్ బెల్ పై భాగం కుంభాకార దర్పణం. పాత్రల అంతరతలాలు పుటాకార దర్పణాలు. బల్బుల ఉపరితలాలు కుంభాకార దర్పణం. వాటర్ ఫిల్టర్ బయట ఉపరితలం కుంభాకార దర్పణం. వాటర్ ఫిల్టర్ లోపల ఉపరితలం పుటాకార దర్పణం. సోలార్ కుక్కర్ను తయారు చేసే విధానాన్ని వివరించండి. పుటాకార దర్పణం సమాంతర సూర్యకిరణాలను నాభి వద్ద కేంద్రీకరిస్తును. పుటాకార దర్పణంలో ఒక చిన్న కాగితం ముక్కను మండించవచ్చును. దర్పణంతో కర్ర లేదా ఇనుప బద్దలతో టీవీ డిష్ ఆకారంలో ఫ్రేమ్ను తయారు చేయాలి. అక్రిలిక్ అద్దం షీట్ను సేకరించి డిష్ యొక్క వ్యాసార్థానికి సమానమైన ఎత్తు ఉండే విధంగా 8 లేదా 12 సమద్విబాహు త్రిభుజాలుగా అక్రిలిక్ అద్దాలను కత్తిరించాలి. త్రిభుజాకార అద్దాలను డిష్ ఫ్రేమ్పై అంటించాలి. దీన్ని సూర్యునికి అభిముఖంగా ఉంచి దాని నాభిని కనుక్కోవాలి. ఆ నాభి వద్ద పాత్రను ఉంచితే వేడెక్కుతుంది. ఈ పాత్రలో ఏ పదార్థాన్ని ఉంచినా అది వేడెక్కుతుంది. ఈ విధంగా సోలార్ కుక్కర్ను తయారు చేయవచ్చు. ఓకే, రైట్, అయిపోయింది, తీసుకోండి.